17 శాస్త్ర విధులు. 1. ధర్మశాస్త్రాలు, చట్టాలు భగవదేచ్ఛను వ్యక్తీకరిస్తాయి. వానిని గౌరవించాలి, ప్రేమించాలి, అనుసరించాలి అని చెబుతున్నాడు ఒక మతాచార్యుడు. ఇవి పనికిమాలిన మాటలు. విధి నియమాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. నియమపాలనే సర్వస్వం అనే వ్యక్తిలో నియంతృత్వ ధోరణి ఉంటుందని చెప్పగలడు అనన్నాడు గురువు సంకోచం లేకుండా. గురువు తన సోదర దృష్టాంతమే చెప్పాడు ప్రక్కన ఉండి తన సంభాషణ వింటున్న శిష్యులకు. ఆమె తన చిట్టి పాపాయిని పడుకోబెట్టి పిల్లల బండిని త్రోసుకుంటూ వెళ్ళేది. పని సులువుగా ఉంటుందని ఆ బండికి ఆమె ఒక మోటారు బిగించుకుంది. బండిని త్రోయకుండా అదే వెడుతుంటుంది నిదానంగా ఆమె ముందర. అది చూచి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆ పిల్లల మరబండి గంటకు 3 మైళ్ళు ప్రయాణం చేయగలదు కనుక స్వయంచాలిత శకటం అనే తరగతిలో చేరుతుంది. అందువల్ల దానికి లైసెన్స్ తీసుకోవాలి. దానితో పాటు బండికి ప్లేట్లు తగిలించాలి, లైట్లు వేయాలి, బ్రేకులుండాలి. అన్నింటికంటే ముఖ్యం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2. మతధర్మాలు, శాస్త్ర విధులు మొదలైన వాటి పరిమితులు గ్రహించి వ్యవహరించాలని గురువు చెప్పేవాడు. అవసరమైనప్పుడు వారిని త్యజించక తప్పదు అనేవాడు. ఒక శిష్యుడు ఇలా విన్నవించుకున్నాడు. నాకు ఇక ఆధారం ఏమిటి? ఏ ఆధారమూ లేక నేను సాధన చేయటం ఎలా? ఒక పక్షి తన గూటిలో నుండి పిల్లలను బయటికి గెంటుతుంది. ఆ పక్షి పిల్ల ఇలాగే ఆక్రోశిస్తుంది అన్నాడు గురువు. ఆయనే మళ్ళీ ఇలా చెప్పాడు. నీ మతాచారాలు, విశ్వాసాల గూటిలో క్షేమంగా స్థిరపడి ఉంటే నీవెలా ఎగరటం నేర్చుకోగలవు? ఎగరటం అంటే అది కాదు. అది కేవలం రెక్కలు అల్లార్చటం మాత్రమే అవుతుంది. 3. ఆశ్రమంలో అనేక విధి నిషేధాలుండేవి. అయితే గురువు హెచ్చరించేవాడు శిష్యులను, నియమ శృంఖలాబద్ధులు కావద్దు అని. నియమ పాలన అనేది విధేయత వల్ల వనగూడుతుంది, కానీ ప్రేమ వల్ల నియమాలను ఎప్పుడూ ఉల్లంఘించవచ్చో తెలుస్తుంది. 4. ఆశ్రమానికి ఒక వ్యక్తి వచ్చాడు. గురువుకు నమస్కరించి కూర్చున్నాడు. గురువు శిష్యులతో సత్యాన్వేషణ అనే విషయంపై మాట్లాడుతున్నాడు. తరువాత ఆ వ్యక్తి గురువుతో ఇలా అన్నాడు. నా మటుకు నేను సత్యాన్ని అన్వేషించి తెలుసుకోనక్కరలేదు. మా మతాచారాలు, మత విశ్వాసాలు ఉన్నాయి. అవే నాకు తెలియజెపుతాయి. గురువు ఆ వ్యక్తికి ఇలా జవాబు చెప్పాడు. నాయనా, నీలాంటి వాడే ఒక విద్యార్థి ఉండేవాడు. లెక్కలు అతని విషయం. లెక్కల పుస్తకంలో చివర జవాబులుంటాయి. వాటిపై అతనికి విశ్వాసం ఎక్కువ. అవి బాగా బట్టి వేశాడు. ఆ జవాబులు కరెక్ట్ అయినవే. అంత మాత్రాన ఆ విద్యార్థి గణిత శాస్త్రజ్ఞుడు కాగలడా? 5. శిష్యులు ఒక విషయాన్ని అంగీకరించలేకపోయారు. విధి నియమాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఎందుకు పెట్టారు పెద్దలు? మనం అనుసరించి ఆధ్యాత్మికంగా ముందుకు పోవటానికే కదా. గురువుగారు చెప్పే మాటలు ఇలా ఉన్నాయేమిటి? గురువు వారి సందేహాన్ని ఒకనాడు ఇలా తీర్చాడు. విధి నిషేధాలు మంచివే. అవి సత్యమును చేరుటకై దారి చూపించే గుర్తు స్తంభాలు, సైన్ పోస్ట్స్. మీరు ఆ స్తంభాలని పట్టుకుని కూర్చుంటే సత్యం వైపుగా ముందుకు ఎలా వెడతారు? వానిని కౌగిలించుకుని సత్యమును చేరుకున్నాము అని అనుకుంటే ఎలా? 6. కాలదోషం పట్టి బూజు పట్టిపోయిన పూర్వాచారాలను, ప్రాచీన శాస్త్ర వాక్యాలను పట్టుకుని వ్రేలాడుతూ దారి తప్పటం కంటే మీకున్న ఇంగిత జ్ఞానాన్ని నమ్ముకుని ముందుకు పోవడం క్షేమకరం అని చెప్పి ఒక చక్కని ఉపాఖ్యానం వినిపించాడు గురువు. పూర్వపు రోజుల్లో జపాను దేశంలో కాగితపు ముక్కలతో మూసిన లాంతర్లు ఉపయోగించేవారు. వెదురు పుల్లలతో చేసిన ఆ లాంతరు లోపల మైనపు ఒత్తి వెలిగించేవారు. మూతగా కాగితం ముక్కలుండేవి. ఒక గ్రుడ్డివాడు తన మిత్రుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళాడు.
రాత్రి అయింది, తిరిగి వెళ్ళాలి. ఆ మిత్రుడు ఒక లాంతరిచ్చాడు వెంట తీసుకెళ్ళమని చెబుతూ. ఆ అంధుడు నవ్వాడు. రాత్రింబవళ్ళు నాకు ఒకటే, ఏం చేసుకుంటాను నేనీ దీపాన్ని? అతని మిత్రుడు ఇలా అన్నాడు. దీనితో నీకు త్రోవ కనిపించకపోవచ్చు, కానీ నీకెదురు వచ్చేవారికి ఇది ఉపయోగపడుతుంది, వాళ్ళు నిన్ను ఢీ కొనకుండా. సరేనని ఆ అంధుడు దీపం చేతపుచ్చుకుని బయలుదేరాడు. కొంత దూరం పోయిన తరువాత ఎదురుగా వచ్చే వ్యక్తి ఈ అంధుణ్ణి ఢీ కొన్నాడు. అంధుడు క్రింద పడ్డాడు. ఏమయ్యా, కళ్ళు కనిపించడం లేదా? నా చేతిలో లాంతరు ఉన్నది కదా అని కోపంగా అన్నాడు. ఆ వచ్చే వ్యక్తి, సోదరా, నీ లాంతరు ఆరిపోయి ఉన్నది అన్నాడు. రమణ బోధ. శాస్త్రాలెన్నో ఉన్నాయి, వానిలో అనేక విషయాలు చెప్పారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు తెలియని శక్తి ఒకటి ఉన్నది. దాన్ని తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలు చెప్పటమే శాస్త్రములు చేసే పని. సారాంశాన్ని గ్రహించిన తరువాత మిగిలినదంతా నిష్ప్రయోజనం. ఆయా కాలాలలోని సాధకుల మనస్థితిని బట్టి చెప్పిన విషయాలు బృహద్ గ్రంథాలుగా వచ్చాయి. నిచ్చెన ఎక్కుతున్నవాడు పైకి పోతున్న కొద్దీ తానెక్కి వచ్చిన మెట్లకు లెక్క చేయడు. ఆ క్రింది మెట్లు అన్నీ ఇప్పుడు అతనికి పూర్వపక్షం అవుతాయి. వాటిని దాటుకుంటూ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. లక్ష్య సిద్ధి అయినప్పుడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనములే. మనమెన్నో చదువుతాం, చదివినదంతా మనకు గుర్తు ఉంటుందా? సారాంశం గుర్తు ఉంటుంది, మిగతాది మర్చిపోతాం. శాస్త్రాల విషయంలోనూ అంతే. భగవాన్ శ్రీ రమణ మహర్షి శాస్త్రములను గురించి, శాస్త్ర విధులను గురించి చెప్పిన విషయం ఇది.